టీటీడీ కల్తీ వ్యవహారం చిలికి చిలికి గాలివానలాగా తయారైంది. వైసీపీ నేతలే చెప్పకనే చెబుతున్నారు మా హయాంలో కల్తీ జరిగింది నెయ్యి అని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. నెయ్యి కల్తీ జరిగింది, అది నేను చెప్పేది ఉంది, ఎన్డీడీపీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉంది అని. తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలోనేమో నెయ్యి జంతుకోవు కలవలేదు అని చెప్పి సింపుల్ గా ముగించి వెళ్ళిపోయారు. నేను ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం లేస్తుంది. అదేంటంటే, నేను ఆ రోజు మాట్లాడినటువంటి మాట జంతు కొవ్వు కలవలేదు, పంది కొవ్వు గాని గొడ్డు కొవ్వు గాని చేప నూనె గాని కలవలేదు అంటే రిలీఫ్ వచ్చింది. ఇది నాకే కాదు, హిందువులందరికీ రిలీఫ్, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు కూడా రిలీఫ్. ఆయన చెప్పిన మాటలు ఒక్కసారి వినండి. ఏపీలో ఉన్నటువంటి, ఇంతకు ముందు అనుకుందాం మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో, ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారో, మేబీ రాజకీయాల నుంచి తప్పుకున్నారేమో, కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఆయన అంటే నాకు బాగా అభిమానం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడేటువంటి మాట అలా వింటూ ఉండాలనిపిస్తుంది, అంత బాగా మాట్లాడతారు. మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, నాకు చాలా గౌరవం ఆయన అంటే. అయితే ఆయన ఈరోజు ఆ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి మాట వింటుంటే ఎంత అద్భుతంగా విశ్లేషించగలరా అనిపించింది. బాగా మాట్లాడారు. యాక్చువల్గా నేను, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీని కొద్దిగా వ్యతిరేకిస్తాను అని అనుకుంటారు ప్రజలు. ఎందుకు అంటే వాళ్ళు చేసేటువంటి విధి విధానాలని ఎత్తి చూపిస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎట్లా ఫెయిల్ అయ్యారు, రాజకీయ పరంగా ఎందుకని వెనకబడిపోతున్నారు, 40-50 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎందుకు ఈ స్థితిలోకి వచ్చిందనే విషయాలు నేను చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినటువంటి మాటలను బట్టి చాలా మంది నన్ను కాంగ్రెస్ వ్యతిరేకాన్ని అనుకున్న పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఎవరిని కూడా తప్పుబట్టి అయితే మాట్లాడను. ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు గౌరవం ఇవ్వాలో అంతవరకు ఇస్తాను, నో ప్రాబ్లం. అరుణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలు వింటుంటే నెయ్యి కల్తీ జరిగిందనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన చెప్పేది ఏంటంటే, నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు, మరేం కలిసింది, అసలు అది నెయ్యే కానప్పుడు జంతు కొవ్వు కలపాల్సిన అవసరం ఏముంది అని ఆయన ఒక పాయింట్ చెప్పారు. బ్రహ్మాండమైనటువంటి పాయింట్ అది. అది నెయ్యి కాదు, మరేంటిది, అది కెమికల్, పామాయిల్ కలిపినటువంటి ఒక మిశ్రమం. దానిలో నెయ్యి రంగు రావడానికి ఒకటి దగ్గర కెమికల్ కొన్నారు, నెయ్యి ఫ్లేవర్ స్మెల్ రావడానికి ఒకటి దగ్గర కెమికల్ కొన్నారు, పూసగా అమ్మ చేసిన నెయ్యిలాగా అన్నారు కదా, ఆ టైప్ లో రావడానికి ఇంకొకటి దగ్గర కెమికల్ కొన్నారు. ఇట్లా అనేక రకాల కెమికల్స్ మిక్స్ చేసి ఆ నెయ్యిని తయారు చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటల్ని స్కిప్ చేయకుండా వినండి మీరు. ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన ఇంటెన్షన్ ఏంటి మీకు అర్థమైపోతుంది. ఇంత క్లియర్ గా నెయ్యిని కల్తీ చేసిన విషయం చెప్తున్నారు. అలానే టీటీడీ విషయంలో దేవుణ్ణి మోసం చేయడానికి ముందుకు రారు అని ఒక పాయింట్ చెప్పారు. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటంటే, విఐపి దర్శనం ఉంటుంది, ఉచిత దర్శనం ఉంటుంది, అలాగే 500 రూపాయల దర్శనం ఉంటుంది, ఇంకా వేరే దర్శనాలు కూడా ఉంటాయి. కానీ చైర్మన్లు, టీటీడీ చైర్మన్ వెళ్ళేది ఒక దర్శనం అయితే, వికలాంగులకు ప్రత్యేకమైన దర్శనం ఉంటుంది. వికలాంగులు అందులో నుంచి వెళ్ళిపోవచ్చు, నేరుగా భగవంతుడిని చూసి రావచ్చు. మరి మనం కూడా వికలాంగుడు అని ఈ చెయ్యో కాలో ఇట్లా వంకర పెట్టుకొని వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళలేము అని ఆయన మాట్లాడారు. అద్భుతంగా ఉంది ఆయన విశ్లేషణ. ఎందుకు వెళ్ళలేము అనే విషయానికి ఆయన ఒక మాట చెప్పారు. మనం ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ భగవంతుడిని మోసం చేయడానికి మనం ఇష్టపడం. లోపలికి వెళ్ళిన తర్వాత మనం కాలు వంకర పెట్టుకొని వెళ్తాం, లోపలికి వెళ్ళాక తదాస్తు అన్నాడు అనుకోండి స్వామి, పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చింది సావురా బాబు నాకు, నేను మామూలుగా వెళ్తాను లేట్ అయినా అని ప్రజలంతా కూడా అలాంటి సాహసం ఇప్పటివరకు ఎవరు చేయడు, నాకు తెలిసి చరిత్రలో ఎవరు చేసి ఉండడు. అది ఆయన చెప్పారు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వికలాంగులాగా యాక్ట్ చేసి లోపలికి వెళ్తేనే స్వామి ఆగ్రహిస్తాడు అని భయపడేటువంటి వ్యక్తులు స్వామి వారికి తినిపించేటువంటి ప్రసాదం కల్తీ ఎట్లా చేశారంటారు. కొన్నిసార్లు నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు, బాగుంది. ఎందుకంటే తమని తాము రక్షించుకునేటువంటి విధానం బ్రహ్మాండంగా ఉంది. ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనే విషయం పక్కన పెడదాం. ఆయన హయాంలోనే జరిగింది. ఆయన హయాంలో జరిగిందంటే ఆయనకి ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా ఖచ్చితంగా. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కానీ, లేదా ఆ నెయ్యి కాంట్రాక్టులు మాట్లాడేటువంటి విజయభాస్కర్ రెడ్డి మొన్న సిట్టుకు లొంగిపోయి 30 లక్షల డబ్బులు ఎంత వెనక్కిచ్చి, అప్పుడు గోల్డ్ కాయిన్ అది తీసుకున్నాడంట నెయ్యి కల్తీ చేసినందుకు, అది కూడా వెనక్కిచ్చి స్వామివారికి క్షమాపణ చెప్తున్నారని లొంగిపోయాడు. లేదంటే చిన్న అప్పన్న కానీ, వైవి సుబ్బారెడ్డి పిఏగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, వీళ్ళంతా కూడా ఈ నెయ్యి కల్తీలో భాగస్థులై ఉన్నారు. సో వైసీపీ హయాంలో జరిగినట్టే కదా, వైసీపీకి చెడ్డ పేరే కదా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇప్పుడు దాన్ని కాదు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాళ్ళు ప్రయత్నం చేయడం తప్పు కాదు, ఏ వ్యక్తి అయినా ప్రయత్నం చేయాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వ్యక్తి లాస్ట్ టైం మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మీరు పోల్చుకొని వినే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి మాటలు. కల్తీ జరగలేదు అంటే చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టే మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి భక్తులైనటువంటి అందరి వ్యక్తుల మనోభావాలు హ్యాపీగా ఉంటే ఎలాంటి టెన్షన్ లేదు, పెద్ద సమస్య లేదు. కలిసింది అనుకున్నాం, కలవలేదు, హ్యాపీ. కానీ ఇప్పుడు కలిసింది అనే విషయం బయటకు వస్తుంటే మరి కాస్త బాధగా అనిపిస్తుంది. దీని మీద కనీసం
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు క్షమాపణ చెప్పకపోయినా పర్లేదు కానీ కొద్దిగా సానుభూతి ప్రదర్శిస్తే బాగుంటుంది. మేబీ జరిగి ఉండొచ్చు, మా హయాంలో మా దృష్టికి రాకపోయి ఉండొచ్చు అంటే కొంత బాగుంటుంది కొంతవరకు. నేను మాట్లాడుతుంటే కొంతమందికి యాంటీ వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా అనిపించవచ్చు. ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీకి పరిమితం కాదండి. అసలు మన జీవితమే పరిమితం కాదు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. అలాంటిది పార్టీలు పరిమితమా? పార్టీలు శాశ్వతమా? ఒకప్పుడు దేశంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఏమైపోయింది? ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమైపోయింది? అసలు మందులోకి కూడా లేనటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు దేశాన్ని వెళ్తుంది. 3వ సారి పీఎం అయ్యారు మోదీ. ఇవాళ ఉండేది రేపు ఉంటుందని గ్యారంటీ లేదు. బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ బళ్ళు అవ్వచ్చు. ఏది ఎప్పుడు ఎలా జరిగితే ఎవరు చెప్పలేడు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వచ్చు, అది సెకండరీ. కానీ జరిగినటువంటి తప్పిదం మీద స్పందిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మరలా దాన్ని ఇంకా లాగి తీగ తెగే వరకు తెచ్చుకోకూడదు. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి ఓపెన్ అయిపోయారు. దీనిలో విచారణకు హాజరవుతున్న ప్రతి వ్యక్తి చెప్తుంది అయితే కల్తీ జరిగిందనే, ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కానీ ఈ విష ప్రచారం ఆపితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.